తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులను రేవంత్ రెడ్డి కలవనున్నారు. తెలంగాణ అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతి పత్రాలను అందించనున్నారు. కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. 2 రోజులు ఢిల్లీలోనే ఆయన పర్యటించబోతున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. గుడ్ మార్నింగ్ చందు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మరి కాసేపట్లోనే ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులు కూడా వెళ్తున్నారు. 2 రోజుల పాటు ఆయన అక్కడే మహామయ్యున్నారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ లో ప్రస్తావించిన అంశాలపై ఎంపీలకు కూడా దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు. అలాగే రేపు ఏఐసిసి అధినేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే సీఎంతో కలిసి 11 మంది మాత్రమే క్యాబినెట్ లో ఉన్నారు. మిగతా భర్తీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనిపైనే చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నామినేటెడ్ పోస్ట్ భర్తీతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుడి ఎంపిక పైన కూడా హైకమాండ్ తో ఆయన చర్చించబోతున్నారు. దీంతో ఏదైతే ఈ పోస్టులపై ఆశలు పెడుతున్నటువంటి వాళ్ళలో మాత్రం చాలా ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ముడిచి పాలనపై పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి దృష్టి సారించే ఆ నేపథ్యంలో 2వ తేదీలోపు వచ్చే నెల 2వ తేదీలోపు మంత్రివర్గాన్ని విస్తరించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటికే ఏఐసిసి ముఖ్య నేతలు సోనియా గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో కూడా చర్చించారు. ప్రస్తుతం సీఎం నాయకులు 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. దీంతో సీనియర్లు శాసనసభ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికి కూడా హామీలను పరిగణన తీసుకొని కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం లభించింది. అసలు కొన్ని జిల్లాలకు అసలుకే ప్రాతినిధ్యం కూడా లభించిన నేపథ్యంలో ఖచ్చితంగా కొత్తగా 6 మంత్రివర్గం తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల చివరి వరకు కూడా చాలా మంది అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కొంత ఎమ్మెల్యేలు చేస్తారని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ గౌరవ వచ్చాక వాళ్ళకి కూడా కొంతమంది సీనియర్లకు కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా జూన్ నెల వరకు వేచి చూసి జూలై మొదటి వారంలో మంత్రివర్గాన్ని విస్తరించాలని కూడా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మంత్రివర్గ విస్తరణపై రేపు చర్చించే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పార్లమెంటు ముఖ్యంగా పార్లమెంట్ లో అంతరించాల్సిన ఎందుకంటే పార్లమెంట్ రంగారెడ్డి ప్రాజెక్టు కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, రాష్ట్రంలో పెండింగ్ అంశాలకు సంబంధించిన వాటిపై కూడా కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కల్పిస్తూ కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం కల్పిస్తూ నిధులు రాబట్టడం కోసం కావాల్సిన ప్రణాళికతో కూడా ఢిల్లీకి రేవంత్ రెడ్డి వెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. చందు. థ్యాంక్ యూ.